అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో డివిజిబిలిటీ రూల్స్ మనం 10 అనేది ఎక్స్ప్లెయిన్ చేసాం. 5 అనేది అయింది, 2 కంప్లీట్ అయింది, 9 అండ్ 3 కంప్లీట్ అయింది. సో 10 అంటే మనకి వన్స్ ప్లేస్లో ఎప్పుడు కూడా 0 ఉండాలి. వన్స్ ప్లేస్లో 0 ఉన్నప్పుడు మాత్రమే అది 10 యొక్క డివిజిబిలిటీ రూల్ని పాటిస్తుందని చెప్పుకున్నాం. 5 అయితే 0 లేదా 5 అంటే వన్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నప్పుడు మాత్రమే 5 యొక్క డివిజిబిలిటీ రూల్ పాటిస్తుంది. నెక్స్ట్ 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 0, 2, 4, 6, 8 అంటే వన్స్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 ఉంటే అది 2 యొక్క డివిజిబిలిటీ రూల్ని పాటిస్తుంది. నెక్స్ట్ 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? 9కి 3కి కూడా డివిజిబిలిటీ రూల్స్ ఏంటంటే ఇచ్చిన సంఖ్య అనేది, ఫర్ ఎగ్జాంపుల్ 18 ఉంది. ఈ 18 అనేది మనకి ఈ రెండింటిని యాడ్ చేస్తే అంటే 1 + 8 = 9 అయింది. 9 అనేది 3 యొక్క గుణిజమే కదా, అంటే 3 3 జ 9 అవుతుంది. సో 9 1 జ 9 అవుతుంది. కాబట్టి మనకి ఇచ్చిన సంఖ్యలో అంకెల్ని యాడ్ చేసినప్పుడు ఆ వచ్చిన సంఖ్య అనేది 3 తోటి డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ అవుతే దాన్ని 3 నిశేషంగా భాగించబడుతుంది. 9తో అయితే 9 అనేది నిశేషంగా భాగించబడుతుంది. కానీ 9తో భాగించబడేవన్నీ కూడా 3తో భాగించబడతాయి. కానీ 3తో భాగించబడేవన్నీ కూడా 9తో భాగించబడేవి. ఎందుకని? 3, 6 అనేవి ఈ రెండు కూడా మనకి 9తో భాగించబడవు. సో అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? మనకి ఇచ్చిన సంఖ్యలో వన్స్ ప్లస్ టెన్స్ ప్లేస్లో ఉన్న రెండు సంఖ్యలు 4తో డివిజిబుల్ అయితే మనకి ఆ సంఖ్య అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 144 ఉంది. ఈ 144లో ఇక్కడ వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్లో చివరి రెండు అంకెలు కూడా 4తో డివిజిబుల్ అయితే మనకి అది ఆ సంఖ్య మొత్తం 4తో డివిజిబుల్ అవుతుంది. అంటే 44/4 చేసినప్పుడు ఎంత వస్తుంది? 11 వస్తుంది. అంటే డివిజిబుల్ అవుతుంది. సో మొత్తం టోటల్ సంఖ్య అనేది మనకి డివిజిబుల్ అవుతుంది. అంటే 144/4 చేస్తే 3 4 12 పోతే 6 4 24 అయ్యింది. నెక్స్ట్ 6 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 2 and 3 ఈ రెండింటితో డివిజిబుల్ అయ్యే సంఖ్య మనకి 6తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఇచ్చిన సంఖ్య యొక్క చివరి 3 అంకెలు 8తో డివిజిబుల్ అవ్వాలి. సో దీనికి మనకి 1136 తీసుకుందాం. తీసుకున్నప్పుడు ఇందులో ఈ చివరి మూడు అంకెలు అనేవి 8తో డివిజిబుల్ అవుతే ఈ మొత్తం సంఖ్య అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. అంటే 136/8 చేసినప్పుడు ఎంత వస్తుంది? 188 పోతే 56, 7 8 56. అంటే ఇక్కడ 4కి 8కి చూసుకుంటే 4 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇచ్చిన సంఖ్యలో చివరి రెండు, అంటే కుడివైపు నుంచి రెండు సంఖ్యలు అనేవి ఇచ్చిన రెండు సంఖ్యలు కూడా ఈ రెండు అంకెలు కూడా 4తో డివిజిబుల్ అయితే అది 4 యొక్క డివిజిబుల్, ఆ సంఖ్య అనేది 4 యొక్క డివిజిబిలిటీ రూల్ని పాటిస్తుంది. 8కి వచ్చేసరికి ఏమవుతుంది? ఇచ్చిన సంఖ్యలో చివరి మూడు అంకెలు అంటే కుడివైపు నుంచి చివరి 3 అంకెలు 8తో డివిజిబుల్ అయితే ఆ మొత్తం సంఖ్య అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంఖ్య తీసుకున్నాం. ఈ సంఖ్య తీసుకున్నప్పుడు 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకి 0 అయినా రావాలి, 11తో అయినా డివిజిబుల్ అవ్వాలి. ఆల్టర్నేటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? 3 + 3 + 5 = ఎంత? 6 + 5 అంటే 11 వచ్చింది. నెక్స్ట్ 7 + 4 = 11 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఈ రెండింటిని బేస్ చేసుకుంటే రెండు ఏమొచ్చినాయి? 11 వచ్చినాయి. 11 - 11 చేసినప్పుడు 0 వచ్చింది. అంటే ఈ సంఖ్య అనేది 11తో డివిజిబుల్ అవుతుంది. సో అలా కాకుండా వేరే సంఖ్య తీసుకుంటే, ఈ సంఖ్య తీసుకున్నాం 192,918 తీసుకుంటే దీన్ని కూడా మనకి ఆల్టర్నేటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఏమవుతుంది? 1 + 2 + 1 = 4 వచ్చింది. నెక్స్ట్ 9 + 9 + 8 9 + 9 + 8 = 9 + 9 అంటే 18, 18 + 8 అంటే 16, 26. 9 + 9 18, 18 + 8 అంటే 26 వచ్చింది.
సో ఈ రెండింటిని వేస్ట్ చేసుకున్నప్పుడు 26 మైనస్ ఏదైతే పెద్దగా ఉందో దాని నుంచి చిన్న సంఖ్య తీసేస్తాను. 26 మైనస్ 4 చేస్తే ఎంత వచ్చింది? 22 వచ్చింది. సో 22 అనేది 2 11 22. సో 11తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ మొత్తం సంఖ్య అనేది 11తో డివిజిబుల్ అవుతుంది. ఇది 11 యొక్క డివిజిబిలిటీ రూల్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.